పక్కన ఈ సందులో ఉండేటటువంటి ఏదైతే భౌగోళిక స్వరూపం ఉంటుందో పక్క సందులో ఉండదు. హ్మ్. సందు గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక సందులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అంటే పక్క సందులో కొంతమంది ఉండదు. నిపుణులు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయండి రానున్న రోజుల్లోనైనా కనీసం అని అంటే ఆయన ఏంటంటే ఆయన్ని రెచ్చగొట్టడం తప్పించి ఇంకేం కాదు. హ్మ్. కానీ ఆయన రెచ్చిపోయే పరిస్థితిలో అయితే ఆయన లేడు. పోనీ టీవీకే పార్టీ అంత ఆల్ ఆఫ్ సడన్ గెలవడానికి గల కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే అంటే దాంట్లో మేజర్ కారణం నాకు తెలిసినంత వరకు అండి అక్కడ ఆ తమిళనాడు ప్రజల్లోనే ఒక చైతన్యం ఉంది. తమిళనాడు ప్రజలు, తమిళనాడు ఓటర్లలో ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏమిటంటే వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మార్చడం వాళ్ళకి అలవాటు. ఎవరిని కూడాను నెక్స్ట్ టర్మ్ ఇవ్వరు. ఆ రకంగానే చూడొచ్చా? ఆ రకంగానే చూడాలండి. ఇంకా వేరే కానీ రకంగా ఈ చూసే రోజుల్లో అవకాశం లేదు. రాజకీయాలు కులం, మతం ఆధారితంగానే అవుతున్నట్టుగా కనపడతా ఉంది. అది టీవీకే పార్టీకి ఎంత మేరకు పనిచేసిందంటే ఏమంటారు? అంటే ప్రజలు మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అందరికన్నా ఎక్కువ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కూడాను తమిళనాడు. అవును. అనేకమైనటువంటి గుళ్ళు, గోపురాలు ఉన్నటువంటి ప్రాంతం కూడాను తమిళనాడు. నేను ఇందాక మీకు ఏదైతే నేను ఎడ్యుకేట్ అని చెప్పేసి ధర్మం గురించి ఎడ్యుకేట్ చేయండి అని చెప్పేసి ఏదైతే చెప్పానో ఇదే రీజన్ దాని వెనకాల కూడాను. వాళ్ళు అంత పిచ్చిగా వాళ్ళేమి కూడాను మతం ఏది చెప్తే అది వాళ్ళు నమ్మేరు. వాళ్ళు ప్రతిదీ కూడాను తెలుసుకొని ఎడ్యుకేట్ అయ్యి తనకి తాను మన ధర్మం ఏం చెప్తుందో అనేది వాళ్ళు మంచి ఏంటి చెడేంటి అనేది వాళ్ళే వ్యత్యాసం చేసుకొని ఒక డిసిషన్కి వస్తారు.